బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది. కాంప్లెక్స్ షుగర్ అనేది మనం తీసుకుంటే స్వీట్ పొటాటోలో తీసుకోవచ్చు, నాన్ వెజ్లో కాంప్లెక్స్ ప్రోటీన్ ఉంటుంది, మిల్లెట్స్లో కాంప్లెక్స్ ప్రోటీన్ ఉంటుంది, పల్సెస్ అంటే పప్పు ధాన్యాల్లో కూడా కాంప్లెక్స్ ప్రోటీన్, రైస్లో కూడా కాంప్లెక్స్ ప్రోటీన్ ఉంటుంది. ఎప్పుడు అంటే దాన్ని పాలిష్ చేయక ముందు, అంటే జస్ట్ ఒక్క పాలిష్ చేయడము లేదా 2 పాలిష్ చేసిన దాంట్లో కొంతవరకు మనకి కాంప్లెక్స్ ప్రోటీన్ అనేది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అన్నం వైట్గా ఉండాలి, నాకు అది కొంచెం కూడా బ్రౌన్ ఇది ఉంటే ఇష్టం లేదు అని చాలామంది పాలిష్డ్ రైస్ తీసుకుంటారు. ఈ పాలిష్ దాంట్లో ఏమవుతుందంటే ఓన్లీ షుగర్ తప్ప దేనికి ఉపయోగపడదు. అందుకే చూడండి, మీరు రైస్ తిన్న వాళ్ళు ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఆటా తిన్న వాళ్ళకి ఒక 2 చపాతీ తినగానే రోజంతా కూడా మళ్ళీ నెక్స్ట్ మీల్ వరకు ఆకలి వెయ్యదు. బట్ రైస్కి వీటికి న్యూట్రిషన్ వాల్యూ అనేది ఒకటే. ఒక 100 గ్రామ్స్ రైస్, 100 గ్రామ్స్ వీట్ తీసుకుంటే రెండిటికి వచ్చే న్యూట్రిషనల్ వాల్యూ ఒకటే. కానీ చాలామంది ఏం చెప్తారు, మీరు రైస్ మానేయండి అంటారు. రైస్ మానేయక్కర్లేదు మీరు లిమిటెడ్గా తింటే. కానీ లిమిటెడ్గా రైస్ తినడానికి మనకి ఇప్పుడు చపాతీ అనుకోండి, దానికి ఒక కౌంట్ ఉంది. ఒక కౌంట్, 2 కౌంట్ అని మనం 2 చపాతీ 3 చపాతీ అంటాం. కానీ రైస్ అలా కాదు, ఈజీగా మనం 1/2 కిలో 1/2 కిలో తినేస్తాం తెలియకుండానే. దాని మూలంగా ఏమవుతుందంటే రైస్లో ఓన్లీ షుగర్ ఉంది కాబట్టి ఈ షుగర్ తిన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. మరి తిన్నదంతా ఏమైంది ఈ బాడీలో అంటే, ఈ రైస్ తిన్నారు, ఈ తిన్న రైస్ అంతా ఏమవుతుందంటే మనకి స్టోర్ అయిపోతూ ఉంటుంది లోపల. ఈ స్టోర్ అయినది ఏంటి అంటే ఇంకా రిలీజ్ కాదు బయటకి. ఎందుకంటే అది ఎట్లాంటిది అంటే, నాకు మళ్ళీ రాదేమో షుగరు, ఇచ్చిందే షుగర్ అన్నట్లుగా వెంటనే అది లోపలికి వెళ్ళిపోయి స్టోర్ అయిపోతూ ఉంటుంది. మన ఫ్యాట్లో ఎడిపోస్ టిష్యూ అంటాం దాన్ని. ఫ్యాట్ టిష్యూలో షుగర్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఈ స్టోర్ అయింది మళ్ళీ మనకి సపోజ్ మీరు 1 కిలోమీటర్ నడవాలి, మీరు మళ్ళీ షుగర్ ఇస్తే తప్ప మీకు ఎనర్జీ రాదు. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ ఎనర్జీ రావడానికి మళ్ళీ షుగర్ తినాలి, అందుకు మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ అన్నమే తిన్నారనుకోండి, లేదా మళ్ళీ స్వీటో చాక్లెట్ తిన్నారు, అది తిన్న వరకు మీరు ఎంతవరకు నడిచారో అంతవరకు ఎక్సర్సైజ్ అయింది, మీరు తిన్నది యూటిలైజ్ అయింది. బట్ అంత ముందు తిన్నది ఏమైంది, అది అలాగే స్టోర్ అయింది. అందువల్ల వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతున్న కొద్దీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నా బాడీలో వెయిట్ అనేది సపోజ్ 50 ఉండాలి, నేను 65 వరకు వెళ్ళిపోయాను. 65కి 50కి నా బాడీలో ఇన్సులిన్ అనేది అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది నా వెయిట్ ప్రకారంగా. ఓకే, నేను తినే దాని ప్రకారంగా ఇప్పుడు నాకు ఇంత ఇన్సులిన్ కావాలి, ఇప్పుడు ఇంకా వెయిట్ పెరిగాను, ఇంకా ఫుడ్ ఇంటేక్ ఎక్కువైంది, ఇంకొంచెం ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ప్యాన్క్రియాస్. కానీ ఇన్సులిన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది తప్ప లోపల ఉన్న ఫ్యాట్ అనేది కరగదు. ఎందుకు అంటే అది లాక్ అయిపోతుంది, ఆ సెల్ అనేది లాక్ అయిపోతుంది. ఈ లాక్ అనేది ఇన్సులినే ఓపెన్ చేయాలి. కానీ ఈ సెల్ ఏం చేస్తుందంటే, నేను ఫుల్ అయిపోయాను, ఇప్పుడు లాక్ ఓపెన్ చేస్తే మళ్ళీ లోపలికి కూడా మళ్ళీ షుగర్ వెళ్ళాలి సెల్కి. ఇప్పుడు ఈ సెల్ ఒప్పుకోదు, నాకు ఇంకా ఎక్కువ వద్దు షుగర్ అని. సెల్ లాక్ ఓపెన్ చేయనియదు. ఈ సెల్ అనేది కరగదు, అది ఫ్యాట్ కింద మన స్కిన్ కింద, తర్వాత ఆర్గన్స్ చుట్టూ ఎక్కడెక్కడైతే ఫ్యాట్ కలెక్ట్ అయిపోతూ ఉంటుందో అక్కడెక్కడ ఫ్యాట్ టిష్యూ పెరిగిపోయి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 3 months యావరేజ్ చేస్తాం HbA1c. ఈ 3 months యావరేజ్ నాన్ డయాబెటిక్కి బిలో 5 ఉంటే వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు, అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు. బిట్వీన్ 5 నుంచి 5.6, 5.8 వరకు ఉంది అంటే షుగర్ ఇంకా రాలేదు, కానీ వాళ్ళు సెడెంటరీ లైఫ్లో ఉన్నారని అర్థం. బట్ 6 రీచ్ అయింది, 6 అబవ్ ఉంది అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నారు. 7 వరకు వచ్చేసింది, డయాబెటిక్ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా వాళ్ళు బెటర్ అవుతారు. కానీ అదే 7, 8, 9 వెళ్ళిపోతూనే ఉంది అంటే కంప్లీట్ డయాబెటిక్ అండ్ మెడికేషన్స్ మీద డిపెండ్ అవుతారు. బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.